చాలా మంది డిఫరెంట్ వేస్ లో డిఫరెంట్ టైప్స్ లో ఆరాధిస్తారు. మరి ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ భక్తులు ఎలా ఉన్నారో చూపించడానికి వచ్చేస్తున్నారు ఇప్పుడు ఫైమా, ప్రవీణ్ అండ్ నరేష్. ఎన్ని జన్మలెత్తినా ఆడదిగా పుట్టాలని, అందంగా పెరగాలని, చిట్టి గౌను వయసులోంచి చీరలోకి రావాలని, పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే 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 చేసుకోవాలని, అన్ని 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 ఇచ్చుకోవాలని ఆశ 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 పిచ్చి ఆశ. అరే ఆ అమ్మాయికి ఇచ్చుకునే ఆశ ఉన్నా పుచ్చుకునే అవకాశం నీకు లేదు ఎందుకు? ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఈ రోజు మా కంటెంట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ భక్తులు. మొగుడు మీద ఎంత ప్రేమ ఉంటది భక్తి రూపంలో చూపిస్తుంది. ఓహో సేఫ్. దయచేసి ఇది ఎవరు సీరియస్ గా తీసుకోకండి, ఇది జస్ట్ ఫన్ మాత్రమే. ఫన్ లేదని మరీ సీరియస్ తీసుకోకండి. ఏమండి చెప్పండి. చాలు చాలు. ఏమండి ఏం కావాలి? ఏమడిగినా ఇస్తారా? ఏదైనా ఇస్తా. నాకు పిల్లలు కావాలండి. ఓ పిల్లలా? దా. ఎక్కడికండి? పిల్లలు కావాలన్నావు కదా. చెయ్యి వదలండి. ఆశ ఆశ. ఏమైంది ఫైమా? నేను దేవుడిని అడుగుతానండి పిల్లల్ని. దేవుడిని ఇవ్వడం ఏంటి పిల్లల్ని? ఇప్పుడు అందరు పిల్లల్ని ఏమంటారు? దేవుడి పిల్లలు అంటారు. నాకు దేవుడి పిల్లలే కావాలి. ఏం మాట్లాడుతున్నావురా? నీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. చెప్పండి. ఫస్ట్ మీ తాతకి ఆరోగ్యం బాగలేదు. అయ్యో మా తాతకు ఆరోగ్యం బాగాలేదంట. ఎలా అండి ఇప్పుడు? మీ తాత సావలేదే. చెప్పండి. ఆరోగ్యం బాగలేదు. ఓకే. దేవుడికి వెళ్ళి మొక్కుకున్నావు, దేవుడా మా తాత ఆరోగ్యం బాగుండాలి అని అంటే దేవుడికి మొక్కితే ఆరోగ్యం బాగవుద్దా, లేకపోతే డాక్టర్ ఆపరేషన్ చేస్తే బాగుపడుద్దా? ఆపరేషన్ చేస్తే బాగుపడుద్ది. మరి ఆపరేషన్ చేసేస్తానే. ఆల్రెడీ మీకు చేసినట్టే ఉంది కదండి. ఇప్పుడు ఎగ్జామ్ కి వెళ్తావు, బాగా రాస్తే మంచి మార్కులు వస్తాయా, లేకపోతే దేవుని కోరుకున్నామని మంచి మార్కులు వస్తాయా? బాగా రాస్తే వస్తాయండి. మరి ఎగ్జామ్ రాయాలి కదా ఫైమా. నరేష్ అబ్బా మేమందరం నవ్వుతాం అనుకున్నావా? ఆశ ఆశ. ఇప్పుడు మూడోది చెప్తా, మనందరికి సంబంధించింది. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ రేటింగ్ బాగా రావాలని దేవుని కోరుకుంటే వస్తుందా, లేకపోతే మన ఇద్దరం బాగా చేస్తే వస్తుందా? మన ఇద్దరం మంచి స్కిట్ చేస్తే వస్తుందండి. అందుకే చేసేద్దాం అంటున్నా. ఏమని ఏంటండి ఆశగోళ? నీకు ఎలాగైనా పిల్లలు ఇస్తా. దేవుడా పెళ్లికి ఉంటే చాలు పంతులతో పనే లేదు. మళ్ళీ కొట్టు రికార్డు పలిగేటట్టు. నువ్వే దిక్కని నమ్మడమా? నాకు తెలుసు నేనే దిక్కని. కాదండి, మాకు పిల్లలు కావాలండి. ప్లీజ్ అండి మీరే ఇద్దరు పిల్లల్ని ఇవ్వండి. పిల్లలు కావాలి అంతేనా? అవును. భగవంతుడు ఆల్రెడీ నీకు ఇద్దరు పిల్లల్ని ఇచ్చాడు. ఇద్దరు పిల్లల్నా? అవును. ఎవరు? అక్కడ కూర్చున్న హైపరాది నీ కొడుకే. నా కొడుకా? మరి రెండో కొడుకు ఎవరండి? మీ పెద్ద కొడుకు కొండన్న కింద ఉన్నాడు చూడు. కొండన్నా? చిచి నా కొడుకు కొండ ఇక్కడే ఉన్నావా? వీళ్ళ దగ్గరికి వెళ్ళి మీ పరిష్కారం తెలుసు. ఓకే. బాయ్ సీ యూ టాటా. అమ్మా ఫైనల్ గా కొడుకులు వచ్చారు. కొండన్నా అయిపోరాది చల్లగా ఉండండి నాన్న. వీడే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఫ్రీగా వచ్చేసారు కదా. ఇలా ఉంటది మేడం. రెండోది ఏంటంటే గ్రహాల మీద భక్తి ఎలా ఉంటుందో ఇప్పుడు చేసి చూపిస్తాం. పడుకోండి. అమ్మా అమ్మా పొద్దుగా
పోయిందమ్మ బతుకు. ఏమైనా టైం చూసుకొని చేయండి. గ్రహాలు దెబ్బతింటే మన కాపురం కూడా దెబ్బతింటదండి. అవునా? మళ్ళీ మనకు అన్ని అపచారాలు జరుగుతాయి. సరే నేను కనీసం స్నానానికి వెళ్ళేసి వస్తా. ఏమండి? స్నానం అంటే గుర్తొచ్చి ఒక్క నిమిషం ఆగండి. ఏమండి? గురుడు వస్తున్నాడండి. వస్తున్నాడా? శుక్రుడు మధ్యలో ఉన్నాడండి. శని లోపలికి వచ్చేసాడండి. ఇప్పుడు స్నానానికి వెళ్ళొద్దండి. నేను చెప్తాను అలాగే వెళ్ళండి. స్లోగా ఒక అడుగు ముందు పెట్టండి. ఇంకొక అడుగు. ఆపండి, 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 ఆపండి. కదలొద్దండి. ఏమండి? కదలొద్దండి. ఏంటి చేతబడి చేస్తున్నావు? ముందుకెళ్ళండి. ముందు వెనకరండి, 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 పైన తిప్పండి. మిషన్ అనుకున్నావా? చచ్చిపోతానే. ఏమండి? వెళ్ళిపోయారండి. మీరు వెళ్ళండి స్నానానికి. స్నానం అయిపోయింది. ఏవండి? మరి స్నానానికి వెళ్ళొచ్చారు, ఫ్రెష్ గా ఉన్నారు, మరి ఏం లేదా? గురుడు ఇంట్లోకి వచ్చే టైంకి నీకు కావాలా? ఏమండి? శని గారు రెడీగా ఉన్నారు ఇంట్లోకి. ఎక్కడికి? వాళ్ళు మన ఇంట్లో ఉండడానికి వస్తుంటే నీకు ఆడిది ఏమండి? ఆడిది ఏడిది 8. ఇలా ఉంటది మేడం గ్రహాల మీద ప్రేమ ఉంటే. ఇప్పుడు మూడోది, ఇప్పుడు మొగుడికి చిన్న దెబ్బ తాకినా దేవుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇష్టం వచ్చింది చేసేసుకుంటారు. నా మొగుడు చచ్చిపోయేలా ఉన్నాడు, ఏదో ఒకటి చెయ్యండి అని. ఆ పిచ్చి ప్రేమ ఎలా ఉంటుందో, ఆ భక్తి ఎలా ఉంటుందో ఇప్పుడు చేసి చూపిస్తాం. ఓహో, మళ్ళీ పత్తి ప్రేమ. అయ్యో కాలు పెరికింది. ఏమండి? ఏమైందండి? ఏం చేస్తున్నావే? ఏదో ఆట ఆడుతున్నారు కదా. ఆట కాదే, ఆట కాదే, కాలు పెరికింది. కాలు పెరిగిందా? దీనంతటికీ ఆ దేవుడే కారణం. ఇప్పుడే చెప్తాను, దేవుడిని పిలుస్తాను. దేవుడా, నా కొడుకు కాల్ని సరిచేసి దేవుడా. కొడుకు కాదు, సారీ మొగుడు, నా మొగుడిని కాపాడు. నిస 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 గరిస నిస స స నిస 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 గమప. శంకరాభరణంతో స్నానం చేస్తా, నేను కీరవాణి రాగంతో కూరొండేస్తా. నా కాలు సెట్ అయిపోయింది. ఇవన్నీ మీ కాలు బాగైందా? బాగైంది. దేవుడు వచ్చాడా? బాగా చేశాడు. బాగా చేశాడు. అమ్మయ్యా, దేవుడు నా కాలు బాగా చేశాడు. నా కాలు కాదు, మా ఆయన కాలు బాగా చేశాడు. అయ్యో పాము కాజేసింది. ఎవరని? ఇప్పుడు నా కొడుకుని పిలవాల్సిందే. కొడుకారా? మమ్మీ నాన్నను పాము కాటేసింది మమ్మీ. మమ్మీ మనం దేవుని పిలవాలి ఇప్పుడు. దేవుని పిలవాలా? నాన్నని కాపాడదాం. దా మమ్మీ. డాడీ ఏం చేస్తున్నారు? అరే అవేయ్యి సీసాలే. శంకరాభరణంతో స్నానం చేస్తా, నేను కీరవాణి రాగంతో కూరొండేస్తా. పంచనీ రాగంతో రఫాడేస్తా, నిన్ను భైరవి రాగంతో భస్మం చేస్తా. పాము కరిచినా బతికేవాడే, నువ్వు తొక్కినందుకు తెచ్చాడు, తొక్కినందుకు తెచ్చాడు. నాన్న చూడు మమ్మీ, నువ్వు తొక్కి తొక్కి చంపేశావు. ఏమండి? మీరు కిందికి వెళ్ళిపోతే ఏ ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉన్నదండి. ఇప్పుడేంటి కొంప ముంచి 8 దుంకుతారా? ఏ బతికాడు దేవుడు. ఇలా ఉంటుంది మేడం.